కథ ఎట్లా జరుగుతున్నాయి చిన్నవాడయ్యా రూపకాంతులు పిలవడాపురు చిన్నవాళ్ళ కిలవాడ వాళ్ళకు అమ్మ బంతి తప్పి కింద పడదేమో మా బంతి అమ్మ మాకు అడుగుతున్నారు మా బంతి తప్పి కింద పడదేమో బంతి మరి చిన్నవాడ రూపకాంతులు పిలవడాపురు వాళ్ళకి అడిగినారు నాన్న బంగ్లా జిల్లా సావతి చేతుల బంతి ఉన్నది ఆ బంగ్లా వీకే ఏమంటది 26 రాజులు కింద కాదయ్యా బంతి నా దగ్గర ఉన్నది బంగ్లా మీద నా చిత్ర ఉన్నది బంగ్లా వీకేది జిల్లా సావతి బంతి దుక్కుతుంది బంగ్లా వీకేది జిల్లా సావతి బంతి దుక్కుతుంది సావతి కదా బంగ్లా వీకెళ్ళి రాళ్ళకు బంతి చూపుతుంది చిన్నవాడు రూపకాంతుడు అన్న అప్పుడురాయ్ బంతి అన్న కింద లేదు ఎవరు ఆడవిల్ల బంగ్లా మీద ఉన్నది ఆడవిల్ల చిత్ర బంతి కనిపిస్తుంది బంతి సాయంత్రం రమ్మంటున్నది నడవమన్నా ఇంట్లో బంతన్నా మనము ఎత్తుకుందామన్నా నడవన్నా ఇంట్లో పోయి బంతి తెచ్చుకున్నామని చిన్నవాడు కదా రూపకాంతుడు అన్నాడు పెద్దవాడు అదిరిపోతున్నాడు గుండెలు దల్లమన్నాయి తమ్ముడా రూపకాంతుడు శిలమాయ తెలివాది శిలమాయ శ్రీకృష్ణుడికే తెలియదు శీల మోసం మనకు తెలియదు ఎంతో మంది రాళ్ళు దొరలుగా శిల చేతనా కోల్పోయారు శిల చేత ప్రాణాలు ఎన్నో ప్రాణాలు వద్దు తమ్ముడా మాట తమ్ముడా రూపకాంతుడా బంటాల్సి మనం ఇంట్లోకి పోతాం ఆమె చేసుకున్న భర్త ఉంటే మన ప్రాణం ఇక పోతారు మనం పోతాంరా చేసుకున్న భర్త ఉంటేరా తమ్ముడా మంత్రులు ఎక్కడ మన తల్లి భద్ర కాళీ దగ్గరకోమని పెద్దవాడ చిన్నవాడయ్యా రూపకాంతులు ఏమంటారు ఓయన్న అట్లా అన్నా మానా